రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తిలోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తిలోడుతో కాటన్ మిల్లుకు వెళ్తున్న డీసీఎం వ్యాను తంగెళ్లపల్లి గ్రామ శివార్లో వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుగ్గా ఉండడంతో అదుపు తప్పి వాగులో డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తోంది. గత కొన్ని నెలలుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టమని గ్రామస్తులు అధికారులను రాజకీయ నాయకులను ఎంతగా వేడుకున్నా ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా గ్రామాల తరపున ఇది అందరి దృష్టికి తీసుకెళ్లాలి, స్పందించగలరని అధికారులను మనవి చేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల ఇబ్బంది చాలా పడడం. పోయేసరి ఇట్లా మన్ను పోసి వెహికల్స్ వేసినాము. ఇప్పటికీ రోడ్డు గురించి పట్టించుకోవడం లేరు. దప్పున చేస్తే బాగుంటుందని అంటున్నాం. మేము వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా పడుతున్నారు. సీకర్లు వచ్చినా ఇట్లా వచ్చినా ఇబ్బందులు ఉన్నాయి. బస్సులు బంద్ అవుతున్నాయి. అన్ని సౌకర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నవాపేట నుంచి మామూలు నుంచి షాద్నగర్ రోడ్డు బంద్ అవుతున్నది. చూడండి కొద్దిగా ఎట్లా చేసి 3 రోజుల నుంచి కురిసే వానలకు ఈ బ్రిడ్జ్ తెగిపోయే ప్రమాదం ఉందని నిన్ననే వీడియో చేసి పెట్టాము. అన్ని రేటు న్యూస్లో వచ్చింది, టీవీ9లో వచ్చింది, అన్ని న్యూస్ ఛానళ్ళకి ఇచ్చాము. హెచ్చరికగా పెద్ద వాహనాలు రావద్దు ఈ రూట్లో, మహబూబ్నగర్ నుంచి కానీ షాద్నగర్ నుంచి కానీ వచ్చే వెహికల్స్ ఈ రూట్లో రావద్దని నిన్ననే వీడియో చేసి పెట్టాను నేనే. మరి తెలిసి కూడా ఈరోజు అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు. ఎవరి గవర్నమెంట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇటు నుంచి రావాలి, ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున 9 గంటలకు బండికి లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగ్గినాయి. చాలా మంది డ్రైవర్ కానీ కింద కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి. గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జి కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులో దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు ప్రొసీడింగ్ లకి డబ్బులు చేయక వీళ్ళు పని సగంలో సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్